బబ్లు ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఆ గుహలో ఎంతకాలం నుండి ఉంటున్నాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అతన్ని మొలకున్న బంగారు తాడు, గుహలోనున్న 3 చక్రాల సైకిలు, స్కూల్ బ్యాగు చూస్తే అతను చాలా సంపన్నుల కుటుంబంలో జన్మించాడని అర్థమవుతుంది. ఏదో దుర్ఘటన వలన అక్కడికి వచ్చి చేరాడని అంతా చెప్పుకుంటారు. ఆ అడవిలోని జంతువుల్లాగే కాయలు పళ్ళు తిని, సెలయేటులో నీళ్లు తాగి, ఆ అరణ్యంలో నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు బబ్లు. ఇంతలో ఆకాశంలో పక్షులు భయంతో అటూ ఇటూ ఎగరడం చూశాడు బబ్లు. డేగా, ఆ పక్షులు భయపడి అటూ ఇటూ ఎందుకు తిరుగుతున్నాయో తెలుసుకో. అతని భుజం మీద నుండి పైకి ఎగిరి చెట్లపై తిరుగుతూ ఓ కొండ మీదకి దూసుకెళ్ళింది. వెంటనే తిరిగి వచ్చి, బబ్లు, భూతాల కొండ పక్కన ఉన్న సముద్రంలో పెద్ద ఓడ తేలుతుంది. అందులో చాలా మంది మనుషులున్నారు. పదండి చూద్దాం. ముగ్గురు చెట్ల మీద నుండి ఎగురుతూ భూతాల కొండ దగ్గరికి చేరుకున్నారు. చూదంటి రాయి వంటి కళ్ళతో ముందుకు వచ్చాడు బబ్లు. ఓడలోంచి 2 వ్యక్తులు సముద్రంలోకి దూకి కొండవైపుకు వస్తున్నారు. కొండ ప్రక్కనే ఓ ముసలి పొంచి ఉంది. వాళ్ల దగ్గరకు రాగానే నోరు తెరిచింది. వాళ్ళు దాన్ని చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటూ తుపాకీ పేల్చారు. ఆ కుళ్లను లెక్క చేయకుండా వాళ్ల మీదకు దూకింది ముసలి. దేవుడా! బిగ్గరగా అరిచాడు. వారిని కాపాడడానికి సముద్రంలోకి దూకాడు బబ్లు. ముసలి మీద పడి దాని కడుపు మీద పిడుగుద్దులు గుద్దాడు. శక్తి కొలది దానితో పోరాడాడు. కొంతసేపటికి ముసలి తన కాళ్లతో బబ్లుని బంధించింది. వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని తీసి దాని గొంతులో గుచ్చి అక్కడ్నుంచి తోక వరకు చీల్చేశాడు. వెల్లకిల్లా పడిపోయింది ముసలి. నెమ్మదిగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరి గట్టు ఎక్కబోయాడు బబ్లు. ఇంతలో అతని వలన ముసలి బారి నుండి రక్షింపబడిన 2 వ్యక్తులు ఓ రాయి మీద నిలబడి తుపాకీ చూపించి, గట్టెక్కితే చంపేస్తాం. ఛ, మిమ్మల్ని రక్షించాలని ముసలితో పోరాడిన నాకే తుపాకీ గురి పెడతారా? నిర్లక్ష్యంగా గట్టు ఎక్కి వాళ్ళ ఎదురుగా నించున్నాడు బబ్లు. మీ 2 తుపాకీలు ఆ ముసల్ని చంపలేకపోయాయి. ఆ ముసల్ని చంపిన ఈ బబ్లూని అసలు తాకనే లేవు. నీ పేరు బబ్లూనా? ఎప్పుడో విన్నట్లు మర్యాదగా అడిగాడు. అవును, ఈ చుట్టుపక్కల అడవుల్లో ఉన్న ప్రజలు, కొండజాతి వాళ్ళు, జంతువులు, మృగాలు కూడా నన్ను బబ్లు అనే పిలుస్తాయి. ఈ భూతాల కొండకు కనుచూపు మేర వరకు కనిపిస్తున్న ఈ సముద్రానికి నేనే రాజును. బబ్లు, ఈ కొండ దగ్గరకు మనుషులు రావడం ఎప్పుడైనా చూసావా? చాలాసార్లు చూశాను. వచ్చిన వాళ్ళంతా ఇక్కడే చచ్చారు. మరో 3 వ్యక్తులు వచ్చారు. అంతా సూటు, బూటు, హ్యాటు వేసుకున్నారు. మొదటి 2 వ్యక్తులు బబ్లు సాహసాన్ని వాళ్లకు వివరించి చెప్పారు. గుడ్ బై. అతన్ని అభినందిస్తున్నట్లు భుజం మీద చెయ్యి వేశాడు. బబ్లు, ఈ భూతాల దీవిలో ఎన్నెన్నో రోగాలను నివారించగల సంజీవుని లాంటి పాలరాళ్ళు, మూలికలు ఉన్నాయట. లోగడ కొంతమంది ఆ రాళ్ల కోసమే ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ పాలరాళ్ళు, మూలికలు సేకరించడంలో నువ్వు మాకు సహకరిస్తే నీకు మంచి బహుమతులు, ఆహార పదార్థాలు ఇస్తాము.
మీరు బహుమతులు ఆహార పదార్థాలు ఇస్తారని ఈ ఇద్దరిని నేను ముసలి బారి నుండి రక్షించలేదు. ఈ పాలరాళ్ళు మూలికల వలన మీకు మంచి జరుగుతుందంటే నేను తప్పకుండా సహాయపడతాను. మానవుల శ్రేయస్సు కోసమే మేము ప్రాణాలకు తెగించి ఇక్కడకు వచ్చాం. అయితే పదండి. ఆ భూతాల కొండ మీదకి ఎక్కాడు బబ్లు. కొండపైన ఒక గుహ ఉంది. లోపల చీకటిగా ఉంది. లాంతరు వెలిగించారు జాన్సన్. అడుగులు అడుగు వేసుకుంటూ అంతా కొంత దూరం వెళ్ళారు. ఉన్నట్టుండి ముందుకు వెళుతున్న ఓ వ్యక్తి ఒక అస్థిపంజరాన్ని చూసి కేక వేశాడు. అందరూ ముందుకు చూశారు. గుహ లోపల ఒక రాళ్ల గుట్టకు ఆనుకుని పొడవాటి అస్థిపంజరం ఉంది. జాన్సన్ ఆ అస్థిపంజరాన్ని టేపుతో కొలిచాడు. అది చాలా అడుగుల పొడవు ఉంటుంది. దాంట్లో సందేహమే లేదు. ఇది శాస్త్రవేత్త లారెన్స్దే. ఇంతలో లోపల నుంచి 3 మీటర్లు ఎత్తుగల 4 గొరిల్లాలు వచ్చాయి. గుహ ప్రతిధ్వనించేటట్లు అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ అక్కడున్న వారందరినీ విపరీతంగా భయపెట్టాయి. చివరకు జాన్సన్ని బబ్లూని తప్ప మిగిలిన 4 శాస్త్రజ్ఞుల్ని బొమ్మల్లా ఎత్తుకుని లోనకు వెళ్ళిపోయాయి. ఎవరు వాళ్ళు? గొరిల్లాలు. లోపలకు పద, ఏం చేస్తున్నారో చూద్దాం. తనను అనుసరించమన్నట్లు పండుకు మొగ్గకు సైగ చేసి జాన్సన్తో సహా గుహ లోపలికి వెళ్ళారు. గుహలో ఎటు చూసినా గోళీల్లాంటి తెల్లటి పాలరాళ్ళు మూలికలు ఉన్నాయి. లోపల పెద్ద మంట వెలుగుతుంది. శాస్త్రజ్ఞులను తీసుకువెళ్లిన 4 గొరిల్లాలు అక్కడ ఉన్న మరో 4 గొరిల్లాలు కలిసి శాస్త్రజ్ఞుల కాళ్ళు చేతులు పట్టుకుని మంటల్లో కాలుస్తూ కేరింతలు కొట్టాయి. ఈ దృశ్యాన్ని చూసి కోపాన్ని ఆపుకోలేకపోయాడు జాన్సన్. తుపాకీ తీసి ఓ గొరిల్లాకి గురి చూసి పేల్చాడు. అరచెయ్యి అడ్డం పెట్టింది గొరిల్లా. తుపాకీలోంచి వచ్చిన బుల్లెట్ అరచెయ్యికి తగిలి కింద పడిపోయింది. అంతలోనే పక్కనున్న ఓ పాలరాయి తీసి అతని ముఖం మీదకు విసిరాడు బబ్లు. ఆ దెబ్బ తగిలి భయంకరంగా అరుస్తూ నేల మీద పడిపోయింది. రెండో గొరిల్లాను కూడా గురి చూసి పేల్చాడు జాన్సన్. ఆ గొరిల్లా కూడా బుల్లెట్ను ప్రక్కకు తోసేసింది. కానీ బబ్లు విసిరిన పాలరాయి గుండెలకు తగిలి గిలగిలా తన్నుకుంటూ నేల మీదకు ఒరిగిపోయింది. రెట్టింపు ఉత్సాహంతో మరో 4 గొరిల్లాల మీదకి 4 పాలరాళ్ళని విసిరాడు బబ్లు. ఇంకా 2 గొరిల్లాలు మిగిలిపోయాయి. అవి 2 భయంకరంగా అరుస్తూ జాన్సన్ మీద పడబోయాయి. వెంటనే రివాల్వర్ గురిపెట్టి వాటిని కాల్చబోయాడు. కానీ అప్పటికే తుపాకీలు గుళ్ళు అయిపోయాయి. తిరిగి తుపాకీలో గుళ్ళు వేస్తుండగా ఆ గొరిల్లాలు ఇద్దరి మీదకి వస్తుంటే మృత్యు భయంతో దీనంగా బబ్లు వంక చూశాడు జాన్సన్. వెంటనే 2 చేతులతో 2 పాలరాళ్ళు తీసుకుని వాటి మీదకి విసిరాడు బబ్లు. మొత్తం 8 గొరిల్లాలు చచ్చి నేల మీద పడిపోయాయి. కానీ వాటి వల్ల 4 శాస్త్రవేత్తల శరీరాలు మంటల్లో కాలిపోయాయి. శభాష్, చాలా బాగా సాధించావు అని బబ్లు భుజాన్ని తట్టాడు జాన్సన్. గొరిల్లాలను చంపినందుకు ఆనందించాలి, కానీ మా జాతి వారిని రక్షించలేకపోయినందుకు సిగ్గుపడాలి. అదే సమయంలో ఓ వ్యక్తి మిషన్ గన్ పట్టుకుని లోపలికి వచ్చాడు. మిస్టర్ బబ్లు, హ్యాండ్స్ అప్ బబ్లు, హా హా హా. అతని వంక తీక్షణంగా చూసి, మీరా అబ్దుల్లా గారు? మీ ఇద్దరిని చంపి ఈ గుహలో ఉన్న పాలరాళ్ళు మూలికలు వీటన్నిటినీ నేనొక్కడే తీసుకుని వెళ్తా. అబ్దుల్లా ఇంకేదో అనబోతుండగా చిన్న పాలరాయి వచ్చి అతని తలకు తగిలింది. మరుక్షణంలోనే అతను కెవ్వున అరుస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని మాటలు వినేసరికి జాన్సన్లో కూడా అదే ఆశ కలిగింది. వెంటనే బబ్లుకి తుపాకీ గురిపెట్టి
హ్యాండ్స్ అప్ బబ్లు. అదే సమయంలో డేగ ఎక్కడి నుంచి వచ్చిందో ఎగిరి వచ్చి జాన్సన్ చేతులు తుపాకీ లాక్కుంది. గబగబా బబ్లు దగ్గరికి వచ్చి, బబ్లు, ఈ తుపాకీ గుళ్ళ కంటే ఇక్కడ రాళ్ళు శక్తివంతమైనవి. ఈ గొరిల్లాలు తుపాకీ గుళ్ళ వల్ల చావలేదు, నువ్వు విసిరిన రాళ్ళ వల్ల చచ్చాయి. ఇక్కడ రాళ్ళు మనుషుల మంచి కోసం ఉపయోగపడవు, మనుషుల్ని చంపడానికి ఉపయోగపడతాయి. వీళ్ళంతా దుర్మార్గులు. అందరికంటే మహా దుర్మార్గుడు ఈ జాన్సన్. జాన్సన్కి గురి చూసి తుపాకీ పేల్చింది డేగ. కెవ్వున అరచి కుప్పకూలిపోయాడు జాన్సన్. బొమ్మలా నిలబడిపోయాడు బబ్లు. ఇంతలో కోతి ఎక్కడికి వచ్చింది. మిత్రమా, అతన్ని చంపినందుకు బాధపడవద్దు. అతని ప్రాణాలతో ఉంటే ఈ రాళ్లతో మనల్ని కొట్టి చంపుతాడు. వీటిని తీసుకెళ్లి మారణాయుధాలు తయారు చేస్తాడు. దీర్ఘంగా శ్వాస విడిచిపెట్టాడు బబ్లు. నిజమే డేగా, మనుషులంతా మంచివారు కారు. మనుషుల కంటే మనమే గొప్పవాళ్ళం. పదండి, మన గూటికి పోదాం. తిరిగి ముగ్గురు చెట్ల మీద ఎగురుతూ ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు దూకుతూ వాళ్ళ గూటికి చేరుకున్నారు. ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు ఎగురుతూ సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. సముద్రంలోకి దిగి కెరటాల మీద ఆడుతూ పాడుతూ ఉండగా వాళ్ళ దగ్గరకు ఒక పడవ కొట్టుకొచ్చింది. చూసి కేక వేశాడు. అందరూ ముందుకు చూశారు. గుహ లోపల ఒక రాళ్ల గుట్టకు ఆనుకుని పొడవాటి అస్థిపంజరం ఉంది. జాన్సన్ ఆ అస్థిపంజరాన్ని టేపుతో కొలిచాడు. అది చాలా అడుగుల పొడవు ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. ఇది శాస్త్రవేత్త లారెన్స్దే. ఇంతలో లోపల నుంచి 3 మీటర్లు ఎత్తుగల 4 గొరిల్లాలు వచ్చాయి. గుహ ప్రతిధ్వనించేటట్లు అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ అక్కడున్న వారందరినీ విపరీతంగా భయపెట్టాయి. చివరకు జాన్సన్ని బబ్లూని తప్ప మిగిలిన 4 శాస్త్రజ్ఞుల్ని బొమ్మల్లా ఎత్తుకుని లోనకు వెళ్ళిపోయాయి. ఎవరు వాళ్ళు? గొరిల్లాలు. లోపలకు పద, ఏం చేస్తున్నారో చూద్దాం. తనను అనుసరించమన్నట్లు పండుకు మొగ్గకు సైగ చేసి జాన్సన్తో సహా గుహ లోపలికి వెళ్ళారు. గుహలో ఎటు చూసిన గోళీల్లాంటి తెల్లటి పాలరాళ్ళు, మూలికలు ఉన్నాయి. లోపల పెద్ద మంట వెలుగుతుంది. శాస్త్రజ్ఞులను తీసుకువెళ్ళిన 4 గొరిల్లాలు అక్కడ ఉన్న మరో 4 గొరిల్లాలు కలిసి శాస్త్రజ్ఞుల కాళ్ళు చేతులు పట్టుకుని మంటల్లో కాలుస్తూ కేరింతలు కొట్టాయి. ఈ దృశ్యాన్ని చూసి కోపాన్ని ఆపుకోలేకపోయాడు జాన్సన్. తుపాకీ తీసి ఓ గొరిల్లాకి గురి చూసి పేల్చాడు. అరచెయ్యి అడ్డం పెట్టింది గొరిల్లా. తుపాకీలోంచి వచ్చిన బుల్లెట్ అరచెయ్యికి తగిలి కింద పడిపోయింది. అంతలోనే పక్కనున్న ఓ పాలరాయి తీసి అతని ముఖం మీదకు విసిరాడు బబ్లు. ఆ దెబ్బ తగిలి భయంకరంగా అరుస్తూ నేల మీద పడిపోయింది. రెండో గొరిల్లాను కూడా గురి చూసి పేల్చాడు జాన్సన్. ఆ గొరిల్లా కూడా బుల్లెట్ను ప్రక్కకు తోసేసింది. కానీ బబ్లు విసిరిన పాలరాయి గుండెలకు తగిలి గిలగిలా తన్నుకుంటూ నేల మీదకు ఒరిగిపోయింది. రెట్టింపు ఉత్సాహంతో మరో 4 గొరిల్లాల మీదకి 4 పాలరాళ్ళని విసిరాడు బబ్లు. ఇంకా 2 గొరిల్లాలు మిగిలిపోయాయి. అవి 2 భయంకరంగా అరుస్తూ జాన్సన్ మీద పడబోయాయి. వెంటనే రివాల్వర్ గురిపెట్టి వాటిని కాల్చబోయాడు. కానీ అప్పటికే తుపాకీలు గుళ్ళు అయిపోయాయి. తిరిగి తుపాకీలో గుళ్ళు వేస్తుండగా ఆ గొరిల్లాలు 2 మీదకి వస్తుంటే మృత్యు భయంతో దీనంగా బబ్లు వంక చూశాడు జాన్సన్. వెంటనే 2 చేతులతో 2 పాలరాళ్ళు తీసుకుని వాటి మీదకి విసిరాడు బబ్లు. మొత్తం 8 గొరిల్లాలు చచ్చి నేల మీద పడిపోయాయి. కానీ వాటి వల్ల 4 శాస్త్రవేత్తల శరీరాలు మంటల్లో కాలిపోయాయి. శభాష్, చాలా బాగా సాధించావు అని బబ్లు భుజాన్ని తట్టాడు జాన్సన్.
గొరిల్లాలను చంపినందుకు ఆనందించాలి, కానీ మా జాతి వారిని రక్షించలేకపోయినందుకు సిగ్గుపడాలి. అదే సమయంలో ఓ వ్యక్తి మిషన్ గన్ పట్టుకుని లోపలికి వచ్చాడు. మిస్టర్ బబ్లు, హ్యాండ్స్ అప్ బబ్లు, హా హా హా. అతని వంక తీక్షణంగా చూసి, మీరా అబ్దుల్లా గారు? హహహహ. మీ ఇద్దరిని చంపి ఈ గుహలో ఉన్న పాలరాళ్ళు, మూలికలు వీటన్నిటినీ నేనొక్కడే తీసుకుని వెళ్తా. అబ్దుల్లా ఇంకేదో అనబోతుండగా చిన్న పాలరాయి వచ్చి అతని తలకు తగిలింది. మరుక్షణంలోనే అతను కెవ్వున అరుస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని మాటలు వినేసరికి జాన్సన్లో కూడా అదే ఆశ కలిగింది. వెంటనే బబ్లుకి తుపాకీ గురి బబ్లు ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఆ గుహలో ఎంతకాలం నుండి ఉంటున్నాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అతని మొలకున్న బంగారు తాడు, గుహలోనున్న 3 చక్రాల సైకిలు, స్కూల్ బ్యాగు చూస్తే అతను చాలా సంపన్నుల కుటుంబంలో జన్మించాడని అర్థమవుతుంది. ఏదో దుర్ఘటన వలన అక్కడికి వచ్చి చేరాడని అంతా చెప్పుకుంటారు. ఆ అడవిలోని జంతువుల్లాగే కాయలు పళ్ళు తిని, సెలయేటులో నీళ్లు తాగి, ఆ అరణ్యంలో నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు బబ్లు. ఇంతలో ఆకాశంలో పక్షులు భయంతో అటూ ఇటూ ఎగరడం చూశాడు బబ్లు. డేగా, ఆ పక్షులు భయపడి అటూ ఇటూ ఎందుకు తిరుగుతున్నాయో తెలుసుకో. అతని భుజం మీద నుండి పైకి ఎగిరి చెట్లపై తిరుగుతూ ఓ కొండ మీదికి దూసుకెళ్ళింది. వెంటనే తిరిగి వచ్చి, బబ్లు, భూతాల కొండ పక్కన ఉన్న సముద్రంలో పెద్ద ఓడ తేలుతుంది. అందులో చాలా మంది మనుషులున్నారు. పదండి చూద్దాం. ముగ్గురు చెట్ల మీద నుండి ఎగురు దగ్గరకు మనుషులు రావడం ఎప్పుడైనా చూసావా? చాలాసార్లు చూశాను. వచ్చిన వాళ్ళంతా ఇక్కడే చచ్చారు. మరో 3 వ్యక్తులు వచ్చారు. అంతా సూటు, బూటు, హ్యాటు వేసుకున్నారు. మొదటి 2 వ్యక్తులు బబ్లు సాహసాన్ని వాళ్లకు వివరించి చెప్పారు. గుడ్ బై. అతన్ని అభినందిస్తున్నట్లు భుజం మీద చెయ్యి వేశాడు. బబ్లు, ఈ భూతాల దీవిలో ఎన్నెన్నో రోగాలను నివారించగల సంజీవుని లాంటి పాలరాళ్ళు, మూలికలు ఉన్నాయట. లోగడ కొంతమంది ఆ రాళ్ల కోసమే ఇక్కడికి వచ్చారు, కానీ వాళ్లలో ఒక్కరు కూడా తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ పాలరాళ్ళు, మూలికలు సేకరించడంలో నువ్వు మాకు సహకరిస్తే నీకు మంచి బహుమతులు, ఆహార పదార్థాలు ఇస్తాము. మీరు బహుమతులు, ఆహార పదార్థాలు ఇస్తారని ఈ ఇద్దరిని నేను ముసలి బారి నుండి రక్షించలేదు. ఈ పాలరాళ్ళు, మూలికల వలన మీకు మంచి జరుగుతుందంటే నేను తప్పకుండా సహాయపడతాను. మానవుల శ్రేయస్సు కోసమే మేము ప్రాణాలకు తెగించి ఇక్కడకు వచ్చాం. అయితే పదండి. ఆ భూతాల కొండ మీదకి ఎక్కాడు బబ్లు. కొండపైన ఒక గుహ ఉంది. లోపల చీకటిగా ఉంది. లాంతరు వెలిగించారు జాన్సన్. అడుగులు అడుగు వేసుకుంటూ అంతా కొంత దూరం వెళ్ళారు. ఉన్నట్టుండి ముందుకు వెళుతున్న ఓ వ్యక్తి ఒక అస్థిపంజరాన్ని చూ భూతాల కొండ దగ్గరికి చేరుకున్నారు.
సూదంటి రాయి వంటి కళ్ళతో ముందుకు వచ్చాడు బబ్లు. ఓడలోంచి ఇద్దరు వ్యక్తులు సముద్రంలోకి దూకి కొండవైపుకు వస్తున్నారు. కొండ ప్రక్కనే ఓ ముసలి పొంచి ఉంది. వాళ్ళ దగ్గరకు రాగానే నోరు తెరిచింది. వాళ్ళు దాన్ని చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటూ తుపాకీ పేల్చారు. ఆ గుళ్ళను లెక్క చేయకుండా వాళ్ళ మీదకు దూకింది ముసలి. దేవుడా! బిగ్గరగా అరిచాడు. వారిని కాపాడడానికి సముద్రంలోకి దూకాడు బబ్లు. ముసలి మీద పడి దాని కడుపు మీద పిడిగుద్దులు గుద్దాడు. శక్తి కొలది దానితో పోరాడాడు. కొంతసేపటికి ముసలి తన కాళ్లతో బబ్లుని బంధించింది. వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని తీసి దాని గొంతులో గుచ్చి అక్కడ్నుంచి తోక వరకు చీల్చేశాడు. వెల్లకిల్లా పడిపోయింది ముసలి. నెమ్మదిగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరి గట్టు ఎక్కబోయాడు బబ్లు. ఇంతలో అతని వలన ముసలి బారి నుండి రక్షింపబడిన ఇద్దరు వ్యక్తులు ఓ రాయి మీద నిలబడి తుపాకీ చూపించి, గట్టెక్కితే చంపేస్తాం. ఛ, మిమ్మల్ని రక్షించాలని ముసలితో పోరాడిన నాకే తుపాకీ గురి పెడతారా? నిర్లక్ష్యంగా గట్టు ఎక్కి వాళ్ళ ఎదురుగా నించున్నాడు బబ్లు. మీ 2 తుపాకీలు ఆ ముసల్ని చంపలేకపోయాయి. ఆ ముసల్ని చంపిన ఈ బబ్లూని అసలు తాకనే లేవు. నీ పేరు బబ్లూనా? ఎప్పుడో విన్నట్లు మర్యాదగా అడిగాడు. అవును, ఈ చుట్టుపక్కల అడవుల్లో ఉన్న ప్రజలు, కొండజాతి వాళ్ళు, జంతువులు, మృగాలు కూడా నన్ను బబ్లు అనే పిలుస్తాయి. ఈ భూతాల కొండకు కనుచూపు మేర వరకు కనిపిస్తున్న ఈ సముద్రానికి నేనే రాజును. బబ్లు, ఈ కొండ